నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శానిటేషన్, వాటర్, డ్రైనేజీ పనులలో అలసత్వం వహించొద్దని మున్సిపల్ అధికారులకు సూచించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ వారిచే జీవిత సాఫల్య అవార్డును అందుకున్న నిట్ ఏపీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణారావు. కూటమి సర్కార్ ఎన్నికలలో ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీను నిలబెట్టుకోవాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో 24వ వార్డు సచివాలయం ఎదుట ధర్నా. గొర్రెల లక్ష్మీనారాయణ స్మారక మెగా క్రికెట్ టోర్నమెంటులో మంగళవారం ఆటలను ప్రారంభించిన పెంటపాడు మండల తెలుగుదేశం నాయకులు. తాడేపల్లిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ అప్పలనాయుడు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసులు. మున్సిపాలిటీలో ఎన్నో ఏళ్లుగా చేసిన పనులు, బిల్లులను త్వరితగతిన అందించాలని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్కు ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. స్థానిక బొలసలమ్మ కళ్యాణ మండపంలో మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందితో మున్సిపల్ ఆర్డీ సిహెచ్ నాగనరసింహారావు మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, వివిధ మున్సిపల్ కమిషనర్లు, సెక్షన్ అధికారులు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ శానిటేషన్, వాటర్, డ్రైనేజీ పనులలో అలసత్వం వహించరాదని అధికారులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్స్కు యూనిఫామ్, షూస్ పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారికి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ తరపున ₹1,00,000 చెక్కును ఆర్డీ నాగనరసింహారావుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించడం, వాళ్ళకున్న సమస్యలు కానీ ప్రజల యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంలో కానీ మనందరూ కూడా కలిసి ప్రజలకు కావాల్సిన ఇబ్బందుల్ని ఏ రకంగా అధిగమించాలనేది పెద్ద సవాల్ ఇక్కడ. ఎందుకంటే ఈ సిఎఫ్ఎంఎన్స్ వచ్చిన తర్వాత ఎలాంటి స్వేచ్ఛ లేదు కమిషనర్కి. నాగరాజేశ్వరరావు కమిషనర్గా ఉంటే ఆ రోజు బిల్లు ఇవ్వాలంటే 5 నిమిషాలు సంతకం పెట్టి బాబు ఈ డబ్బు నీకు ఇస్తాను అంటే పని చేయమని చెప్పే అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఉన్న కమిషనర్లకి పనిచేసే దృక్పథం ఉన్నప్పుడు కూడా పనిచేయలేని పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చి ఓన్లీ బొమ్మల్లా కూర్చోబెట్టి అంతా కూడా బటన్ నేను నొక్కుతానని ముఖ్యమంత్రిని మనం చూస్తాం. ఇవాళ దానికి దూరంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యతను అధికారులకు కానీ రాజకీయ నాయకులు సమిష్టిగా పనిచేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ మింజువలే మనం కూడా వాళ్ళకి వెనకాల నుండి పుషప్ ఇవ్వాలి, వాళ్ళ ఇబ్బందుల్ని మనం ఫేస్ చేయాలి, వాళ్ళతో పాటుగా మనం కూడా చేయాలి. ఇవాళ కమిషనర్ గారు చేయగల దమ్ము ఉన్నప్పుడు కూడా చేతులు కట్టేసినట్టు ఇవాళ డబ్బులు లేక ఎవరైనా వచ్చి అడిగినా కానీ చూద్దాం చేద్దాం అనే పరిస్థితుల్లో ఇవాళ అధికారులు ఉన్నారంటే దానికి కారణం గత ప్రభుత్వం చేసిన సిఎఫ్ఎంఎస్ అనేది పెట్టుకొని ఆయన కంట్రోల్లో డబ్బు పెట్టుకొని రాష్ట్ర ఖజానాకి డబ్బు కట్టించి ఆ డబ్బును పప్పు పిల్లల కింద వాడి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టానుసారం రాజ్యాన్ని పరిపాలించారు. ఇవాళ దానికి దూరంగా ఇవాళ ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ పాత పద్ధతిని ఈ కమిషనర్ని టోటల్గా ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే అక్కడున్న ఇన్కమ్ సోర్స్ పెంచి ఆ ఇన్కమ్తోనే డెవలప్ చేసే అవకాశాన్ని మరి మళ్ళీ ప్రభుత్వం ఇవ్వబోతోంది కమిషనర్లకి. అంటే స్వేచ్ఛ మళ్ళీ రాబోతోంది. ఇప్పుడు దాకా స్వేచ్ఛ లేదు. కమిషనర్ స్పెషల్ గ్రేడ్ కానివ్వండి, గ్రేడ్ 1 ఏదైనా వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండే వచ్చిన వాళ్ళకి సంబంధించినప్పుడు శానిటేషన్ చేయించుకుంటే మంచినీళ్ళు చూడటం తప్ప అభివృద్ధికి ఎలాంటి బాటలు వేయాలనేది వాళ్ళ చేతిలో లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళ కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఈ మార్చి నుంచి అయినా మంచి రోజులు రావాలని ఈ సిఎఫ్ఎంఎస్ తీసేసి ఈ పట్టణంలో వచ్చిన డబ్బుని ఈ ప్రాంతంలో ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా ఈ ప్రభుత్వం సహకరించాలని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. దానికి మంత్రి గారు కూడా స్పందించి మనం మార్చి నుంచి ఎప్పుడే ఇచ్చేమన్నాం, కానీ ఏంటంటే ఫైనాన్స్ వాళ్ళు అభ్యంతరం పెట్టారు కాబట్టి
మార్చ్ ఎండింగ్ నుంచి మనం మళ్ళీ మామూలుగా ఏప్రిల్ నుంచి మన బిల్స్ అన్ని మనం ఇక్కడ తీసుకునేలాగా కాంట్రాక్టర్లు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి డబ్బుతో మీ డబ్బులు చెల్లిస్తాం, ఇబ్బంది ఏం లేదు. అలా అదేవిధంగా పనులు ఎవరికైతే లేదు అన్నీ కూడా పనులు వేయండి, మొగ్గడం లేదు. ఎవరైనా బిల్లులు కట్టకపోతే మీరు ట్యాప్ కట్ చేసి భయపెట్టైనా ఏదో వసూలు అవసరం ఉంది. దానికి ఏంటంటే ప్రజలు ఇబ్బంది పెట్టమని కాదు, ప్రజలకు కూడా బాధ్యత ఉంది. ఎవరైతే మనం మున్సిపల్ వాటర్ వాడాలి, మున్సిపాలిటీ నడవాలి, గవర్నమెంట్ నడవాలంటే మనం సక్రమంగా పన్నులు చెల్లించాల్సిన అవసరం కూడా ఉంది. అన్నిదా భావించవద్దు. అంటే మళ్ళీ మేము వచ్చి ప్రజలకు సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ డబ్బులు కట్టమంటారంటే అది మన బాధ్యత. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, సేల్ ట్యాక్స్ కడుతున్నాం, టీడీఎస్ కడుతున్నాం, 100 రకాల ట్యాక్సులు కడుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ ఆ ట్యాక్స్ కూడా కట్టాలి, అది మన ధర్మం. కడితేనే మున్సిపాలిటీ బతుకుద్ది. కాబట్టి అనిదా భావించకుండా ఎలాంటి పన్నులు పెంచం, ఎలాంటి ఇబ్బందులు పెట్టాం. పాత బకాయిలు క్లియర్ చేయండి. ముందు మున్సిపాలిటీని బతికించవలసిందిగా ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నాను. అధికారులకి సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి గత కొన్నాళ్ళుగా కొన్ని ఇష్యూస్ వెనకబడినటువంటి కారణంగాను, అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్స్ పరంగా కానీ, శానిటేషన్ పరంగా కానీ, స్ట్రీట్ లైట్ పరంగా కానీ, వాటర్ సప్లై పరంగా కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, అదేవిధంగా దాని మీద ఫర్దర్ ఫాలోఅప్ చేయడానికి కూడా ఆయన చాలా ట్రై చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అనేక సమస్యల్ని ప్రభుత్వం త్వరలోనే సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సిఎఫ్ఎంఎస్ సంబంధించి చాలా వరకు పేమెంట్స్ లేక కాంట్రాక్టర్స్ చాలా ఇబ్బంది పడి వర్క్ కూడా మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితుల్లో అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ మినిస్టర్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ గారు కన్నబాబు గారు, అదేవిధంగా మా డిఎంఏ గారు అన్నారాయణ గారు వీళ్ళంతా కూడా దీని మీద వర్కౌట్ చేసి మినిస్టర్ గారు అయితే మార్చ్ ఏప్రిల్ నుంచి దాని మీద కంట్రోల్ తీసేసి, ఎందుకంటే మన ఫండ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఖర్చు పెట్టలేని పరిస్థితి, ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. కనీసం చిన్న రిపేర్స్, మెయింటెనెన్స్, వాటర్ సప్లై మెయింటెనెన్స్, వెహికల్స్ రిపేర్స్ కూడా చేయలేని పరిస్థితి క్లియర్ చేయడానికి సంబంధించి, అదేవిధంగా పాట్ హోల్ సంబంధించి రోడ్స్ అన్నీ కూడా మున్సిపల్ రోడ్స్ ఎక్కడా కూడా పాట్ హోల్ ఉండకూడదు. ఆల్రెడీ దానికి December 31st టైం ఇచ్చారు. అయితే ఏంటంటే ఎమ్మెల్సీ కోడ్ ఉండడం వల్ల దాన్ని ఈ మంత్ ఎండింగ్కి చేశారు. ఇప్పటికే మ్యాక్సిమం అన్నీ కూడా పాట్ హోల్స్ స్టేట్ అంతా కూడా మా రీజియన్లో మొత్తం 34 మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో అందులో 5 కార్పొరేషన్స్ ఇంకా మిగతా 29 మున్సిపాలిటీస్ కూడా అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇంకా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ మరి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. STPs కానివ్వండి, తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానివ్వండి, తర్వాత వేస్ట్ కంపోస్ట్ కానీ, సాలిడ్ వేస్ట్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మరి క్లియర్ చేయడానికి, అలాగే అనేక రకాలైన సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి అందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా ఆఫీసర్స్ సంబంధించి కూడా అందరూ కూడా ప్రయత్నిస్తారు. ఈ పరంగా మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది బొలిశెట్టి శ్రీనివాస్ గారికి. ఒక కౌన్సిలర్గా, ఒక చైర్మన్గా, ఇప్పుడు ప్రభుత్వ విప్గా, ఎమ్మెల్యేగా ఆయన పనిచేసి ఆయన చాలా అన్ని విషయాల్లో ఆయనకి ఐడియా ఉంది. గతంలో చాలా మున్సిపాలిటీలో కూడా చాలా ఇష్యూస్ని సాల్వ్ చేయడము, ఇప్పుడు కూడా అదే ట్రయల్స్లో అదే విషయంలో ఈరోజు మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అంటే మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో జరిగే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నేను భాగస్వాములు అవ్వాలి, ఈ యొక్క ప్రజలకు మంచి సేవ అందించాలి అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి హాజరై, అలాగే తదుపరి సిబ్బంది వెనకాల నేనున్నాను, మీరు ముందుకెళ్ళండి, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దాం తాడేపల్లిగూడెం పట్టణాన్ని, అలాగే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుదాం అని మనకి సలహా ఇచ్చి, సూచనలు ఇచ్చి, మనల్ని ఎన్ను తట్టి ముందుకు నడిపిస్తున్న మన శాసనసభ్యుల వారు, అంటే శాసనసభ్యులు ఉంటారు కానీ మన సిబ్బందికి సపోర్ట్ చేసే శాసనసభ్యులు ఎక్కడ ఉండరు. కానీ ఇటువంటి శాసనసభ్యుల వారి ముందు మనం అందరూ పనిచేయడం మనం గర్వంగా భావించాలి. కానీ ఎవరు ఏ రకమైన తప్పులు చేయడానికి మేము రాలేదు సార్. మేమంతా కూడా మీ యొక్క సేవలో పనిచేయడానికి పురపాలక సంఘానికి వచ్చామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నిట్ ఏపీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణారావు జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సెంటర్ నిర్వాహకులు సివిల్ ఇంజనీరింగ్ రంగంలో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి సత్కారం చేశారు. 2024 సంవత్సరంకు సివిల్ ఇంజనీరింగ్ రంగంలో విశిష్ట సేవలందించిన ఆచార్యులు రమణారావును అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డును అందుకున్న రమణారావు నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డిఎన్లు డాక్టర్ జిఆర్కే శాస్త్రి, డాక్టర్ వి సందీప్, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ హిమబిందు, పలువురు విభాగాధిపతులు కలిసి అభినందనలు తెలిపారు. కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన ఇళ్ల స్థల హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక 24వ వార్డు సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, కలిసిటి వెంకట్రావు, ఎం సీతారాం ప్రసాద్, పుష్పకుమారి, మండల నాగేశ్వరరావు, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తూతూ మంత్రంగా సెంటు స్థలమిచ్చి 1,80,000 మాత్రమే కేంద్రం ఇచ్చిన డబ్బులు ఆయన ఇచ్చారు. అంటే ఒక కిడ్నీ నిర్మాణానికి ఈరోజు 7 లక్షల రూపాయలు తక్కువలో తక్కువ ఖర్చు అవుతుంది. ముందేం చెప్పారు, లబ్ధిదారులు ఇల్లు కట్టుకున్నా సరే, లేదు మమ్మల్ని సిమెంటు, ఇనుము, ఇసుక ఇవ్వమన్నా సరే, లేదు మమ్మల్ని కట్టిమన్నా సరే అని 3 మార్గాలు చెప్పారు. చివరికి మీరే కట్టుకోమన్నారు. దీంతో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ ఒకే ఒక సచివాలయం 24వ నెంబర్ సచివాలయంలో ఇంతమంది పేదలు ఇళ్ల స్థలాలు రాసుకోవడానికి వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇచ్చిందంతా కూడా 70% బోగస్ అని మనకు అర్థమైపోతూ ఉంది. గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో పేదలకి 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని, గ్రామాల్లోని పేదలకి 3 సెంట్ల స్థలం ఇస్తామని వాగ్దానం చేశారు. అలాగే పక్కా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని వారు తెలియజేశారు. ఎన్నికల ముందు చేసిన ఈ వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో అమలుపరచమని చెప్పి సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు దాఖలు చేస్తుంది. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు సిపిఐ తాడేపల్లిగూడెం 24వ వార్డు సచివాలయం దగ్గర ధర్నా నిర్వహించి ఇల్లు లేని నిరుపేదలతో ఇళ్ల స్థలాలు దరఖాస్తులు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని నిరుపేదలకి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అది అధికారంలోకి వచ్చి 6 నెలలు పరిపూర్తి అవుతూ ఉంది. ఇల్లు లేనటువంటి పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అద్దె ఇళ్లలో అద్దెలు కట్టలేక వాళ్ళ వస్తున్నటువంటి ఉపాధి, వాళ్ళకు వస్తున్నటువంటి వేతనాలు సరిపోక, కూలీ డబ్బులు సరిపోక, వచ్చిన డబ్బుల్లో సగానికి పైగా ఇళ్లకే అద్దెలకే ఇచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని సత్వరం త్వరితంగా అమలుపరిచి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరికీ 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మరి 32 వార్డుల్లో కూడా సర్వే చేసి అన్ని సచివాలయాల్లో కూడా మరి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు లేని నిరుపేదలకి 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని, ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కేంద్ర రాష్ట్ర పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, రేపు 10వ తారీఖు ఎంఆర్ఓ ఆఫీసులు కాడిస్తాం, వచ్చే నెలలో కలెక్టర్ ఆఫీస్ కాడిస్తాం. మరి మా నాయకులు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అమలు జరిగే వరకు కూడా ఈ జనానందరినీ తీసుకెళ్ళి వాళ్ళ కష్టాలు తీరే వరకు, వాళ్ళకి సొంత ఇల్లు కల్లా తీరే వరకు, వాళ్ళకి ఇల్లు దక్కే వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్న టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ పోటీలను పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, బండారు వెంకట్రావు, ఎరుబండి సతీష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, యువసేన సభ్యులు పాల్గొన్నారు. మా తండ్రి గారైన గొర్రెల లక్ష్మీనారాయణ గారి పేరు మీద గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ పెడతాం జరుగుతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం 52 టీములు ఈ టోర్నమెంట్కి రావడం జరిగింది. ఈరోజు క్వార్టర్స్ జరుగుతూ ఉన్నాయి. రేపు సెమీఫైనల్, ఎల్లుండేమో ఫైనల్స్ జరుగుతాయి. తప్పనిసరిగా మరి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఏదైతే మరి
ఈ టోర్నమెంట్లో అంతా కూడా నిష్పక్షపాతంగా ఎటువంటి తేడాలు లేకుండా లైవ్ ఇచ్చి మరీ డ్రాలు తీయడంలో కానీ ప్లేయర్స్ని ఆడించడంలో కానీ ఒక పండగ వాతావరణంలో ఆడిస్తూ ఉన్నాం. అందరూ కూడా స్నేహపూరితంగా ప్రేమపూరితంగానే ఉన్నారు తప్ప ఎవరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా టోర్నమెంట్లు ఈ 8 సంవత్సరాల నుంచి కూడా చక్కగా సాగించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మరి ఆర్గనైజింగ్ చేస్తున్న తమ్ముడు చిన్న, కరీం గారు, సలీం అందరూ కూడా మరి చక్కగా ఇక్కడ ఉండి వాళ్ళ పూర్తి శ్రమను ఇక్కడ పెట్టి మరి అందరూ కూడా ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునే విధంగా గొర్రెల శ్రీధర్ గారు వారి సోదరులు వారి తండ్రి పేరున ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ యువత ప్రోత్సహించే విధంగా క్రీడలు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ క్రికెట్ పోటీలు నిర్వహించి యువత కూడా క్రీడల పట్ల ఆసక్తి చూపే విధంగా ప్రోత్సహిస్తున్నారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఎందువల్లంటే చాలామంది బ్రతికున్న తల్లిదండ్రులు చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈరోజు తండ్రి చనిపోయినా వారి పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆయనకి మరలా పునర్జన్మించిన విధంగా ప్రజల్లో నానుడి ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ఆ భగవంతుని దయ వల్ల మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మరింత ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. గత 8 సంవత్సరాలుగా గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోదరుడు గొర్రెల శ్రీధర్ గారు మరి పండగ వాతావరణంలో మీ అందరికీ తెలుసు, పండగకి వచ్చేటప్పటికి జోదాలకి వాటికి యువత వెళ్లకుండా ఒక మంచి మార్గంలో యువత వెళ్ళాలనే ఉద్దేశంతో గత 8 సంవత్సరాలుగా మరి ఈరోజు క్రికెట్ ఆడే టీములు జిల్లా వారీగా మరి ఆయన టీములు ఏర్పాటు చేసి మరి ఇక్కడ తాడేపల్లిగూడెంలో మరి ఆడించడం చాలా మంచి విషయం. మరి ప్రతి విద్యార్థి అందరికి కూడా మరి వ్యాయామం అవసరం. ఈరోజు చదువుకునే విద్యార్థుల్లో పోటీతత్వం అలవాటు చేయాలి. ఆటలు ఆడుకునే వాళ్ళకి గెలుపు ఓటములు ఎప్పుడు సహజంగా ఉంటాయి. స్పోర్టివ్గా తీసుకోవడం వల్ల మరి మానసిక దృక్పథంతో మరి పిల్లల్ని అందరూ కూడా మరి ఈ సంక్రాంతి సందర్భంగా మరి గత 8 సంవత్సరాలుగా కూడా ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ కార్యక్రమానికి మరి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమాన్ని రమ్మంటాం మేము చాలా అదృష్టంగా భావించడం ఈ దీనిలో పాలుపంచుకోవడానికి. తాడేపల్లిగూడెం డిపోలో నూతన సూపర్ లగ్జరీ బస్సును మంగళవారం ఆర్టీసీ జోనల్ చైర్మన్ అప్పలనాయుడు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి, సుధారాణి, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు చోడగిరి వెంకటరమణ, బి నరసింహులు, శివ, సాల్మన్ రాజు, మురళి, వీరన్న, మనోహర్, వాసు, ఎన్ఎంయు నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం జోనల్ చైర్మన్ డిపోని సందర్శించి కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏదైనా ఒక విజయం సాధిస్తే దాని వెనకాల కార్మిక సోదరులు ఉంటారు. దాంతోపాటు సమిష్టి కృషి కూడా ఉంటుంది. తాడేపల్లిగూడెం డిపో నష్టం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జిల్లా నడిబొడ్డులో ఉన్న అన్ని చోట్ల డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడైతే సర్వీస్ ఉంటుందో అక్కడ సర్వీస్ లేసి నడిపి ఎక్కడ ఎక్కువ ఉందో ఆక్యుపెన్సీ రేంజ్ని బట్టి మనం సప్లై పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నెసరీగా ఇదివరకు ఎప్పుడు మా చిన్నప్పుడు ఇలా ఉండేయండి అలా దానికి కాకుండా ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ఏ సర్వీస్ బాగుంది, ఎక్కడ బాగుంది అనేది డిఎం కూడా తన యొక్క స్కిల్స్ని ఎక్కడైతే బాగుందో అందరు స్టాఫ్ని అడిగి ఏ రోడ్డు అయితే మనకు నష్టం రాదు, ఆక్యుపెన్సీ ఎక్కువ ఉందో ఆ రోడ్లోనే చెప్పాలి. ఇప్పుడు ఆర్టీసీ అంటే నమ్మకం. ఆర్టీసీలో ప్రయాణం చేస్తే సురక్షితంగా చేరుతాం అనేది ఒక స్లోగన్ కూడా మనం పెట్టుకుని మనం వ్యాపారం చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు అలాంటి బస్సులే సరిగ్గా లేనప్పుడు బయట ఉన్న ఫెసిలిటీస్ మనం ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ అన్ని కూడా ఏసీ బస్సులు, లగ్జరీ బస్సులు నడుస్తూ ఉన్నాయి. మన అన్ని కూడా ఇంకా ఇప్పుడు కూడా ఇలాంటి సర్వీసులు పెట్టకుండా మా చైర్మన్ గారికి నేను చెప్తా ఉన్నా, అప్డేట్ అవ్వాలి మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి తాడేపల్లి నుంచి దాదాపు 20-30 బస్సులు వెళ్తున్నాయి. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, తిరుపతి కానీ. ఇవన్నీ ఆర్టీ స్థానంలో మనం కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన బస్సులు కనుక వేయగలిగితే ఖచ్చితంగా ఆర్టీసీని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మన బస్సులో 2 డ్రైవర్లు ఉంటారు, చక్కగా ఎక్కడికక్కడ ఆ డిపోల్లో ఆపుతారు, అన్ని చూసుకుంటూ వెళ్తారు జాగ్రత్తగా. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు అలా కాదు, వాళ్ళు స్పీడ్ వెళ్తారు, అన్నీ ఉంటాయి, కానీ ఇంత జాతరాలు తీసుకోరు. ప్రభుత్వంలో తీసుకున్న జాతర ప్రైవేట్ బస్సు తీసుకోరు. ఆ నమ్మకం కూడా ప్రజలకు ఉంది. కానీ ఈ మధ్యన గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రోడ్లు లేక బస్సులు పాడైపోయి మరి ఆ బస్సులు తిరగలేని పరిస్థితిలో చాలా రూట్లు తీసాం మనం. విలేజ్లో డిమాండ్ ఉన్న రూట్లు ఉన్నాయి.
కానీ ఆ రూట్లో బస్సు వెళ్దాం, బస్సు తిరిగితే మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత అన్ని ఊడిపోతుంది. దేనికి అది ఇలాంటి పరిస్థితి ఉండడం దురదృష్టకరం. రాబోయే రోజు అన్ని రోడ్లు కూడా పునరుద్ధరణ చేస్తాం కూటమి ప్రభుత్వంలో. ఇవాళ ఈ సర్వీసులే కాదు, కొత్తగా ఏదన్నా మీరు రిక్వెస్ట్ పెట్టి మంచి సర్వీసులు ఉంటే దానికి కూడా మనం డిమాండ్ ఉండాలి. అక్కడ ఏదో మా ఊరికో బస్సు వచ్చి వెళ్ళిందనే విధంగా కాకుండా ఆ ఊర్లో ఆక్యుపెన్సీ రేంజ్ని బట్టి మన బస్సులు అరేంజ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఏపీఎస్ఆర్టీసీ యొక్క సర్వీసెస్ని. అదే మీరు కూడా మరి ఏపీఎస్ఆర్టీసీ సహకరించవలసిందిగా నేను అందరినీ కోరుకుంటూ, ప్రజలు కూడా మన ప్రభుత్వం మరి మన ఒక రికార్డు అనమాట, ఏపీఎస్ఆర్టీసీకి వరల్డ్ రికార్డు ఉంది. ఎందుకంటే ఎంత పెద్ద ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. మరి ఇన్ని వేల బస్సులతో ఇంతమంది కార్మికులతో ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా మరి విదేశాల్లో కూడా లేనటువంటి ఏపీఎస్ఆర్టీసీ మన భారతదేశంలోనే మరి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడిపాం. కాబట్టి దీన్ని మనందరూ కూడా ఆలోచించి ఈ ఆర్టీసీని బతికించాలి. ఈ ఆర్టీసీ ఇప్పటికే కొనుగోపురుతో ఉంది ఆ నష్టాలతోని. అలా ఆ విధంగా కాకుండా మరి ఇప్పుడు 40 లక్షల నష్టం, 15 లక్షల రూపాయలు రెంట్లే అవుతున్నాయి ఈ ఆర్టీసీ డిపోకి. అయినా 40 లక్షల నష్టంలో ఉందంటే సర్వీసులు నష్టంలో జరుగుతున్నాయి. కాబట్టి మరొకసారి డిపో మేనేజర్ ఆలోచించి ఆ చార్ట్లని చూడండి. ఏదైనా అడ్వైస్ కావాలంటే మనం కూడా ఒకసారి కూర్చొని మా చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీ ఏమైనా కోరికలు ఉంటాయని చెప్పండి. ఆయన కూడా పెద్ద అధికారుల దృష్టిలో పెట్టి మన సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అడిగిన రోడ్లు అన్ని వేయడానికి ఆల్రెడీ శాంక్షన్ కూడా చేయించాను. రోడ్డు ఫైనాన్షియల్ క్లియర్ అవర్స్ ఉంది, సీఎం గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు. మరి గౌరవ శాసనసభ్యులు మా అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా తాడేపల్లిగూడెం వైజాగ్ సూపర్ లగ్జరీ బస్సుని ఈ రోజున ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1600 బస్సులు కొత్త బస్సులని ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో 900 పైన బస్సులు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి తాడేపల్లిగూడెంలో కూడా గతంలో 4 బస్సులు, ఈరోజు 1 బస్సు, 5 బస్సులని మరి కొత్త బస్సులని ప్రవేశపెట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క వారు సురక్షంగా వారి గమ్యానికి చేరే విధంగా మరి ఎక్కడ రోడ్లు కూడా గుంతలు పూడుస్తూ మంచి రోడ్లను ప్రొవైడ్ చేస్తూ అదేవిధంగా ప్రయాణికులకి సౌకర్యం కల్పించే దిశగా మరి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మా అన్నగారు మరి బొలిశెట్టి శ్రీని గారి సారథ్యంలో మరి ఇక్కడి నుంచి భీమవరం కానీ ఇతర ప్రాంతాలకు కూడా లేనటువంటి బస్సులు కూడా కొత్తగా ప్రమోట్ చేయడం జరిగింది. ప్రజలకు ఏదైతే కానీ అత్యంత ఏపీఎస్ఆర్టీసీ మీద విశ్వాసాన్ని పెంపొందించి మరి సకాలంలో టయానికి వెళ్ళేటువంటి బస్సులు వెళ్ళే మార్గాలలో ఈ రోడ్లు కూడా పరిశుభ్రం చేస్తూ మరి యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత మరి అన్ని విధాలుగా కూడా ప్రజలకి ఆ మౌలిక వసతులు కల్పించే దిశలో కానీ అన్ని రకాలుగా కూడా ముందుంటుంది. మరి ఆ రకంగా ఎందుకంటే తాడేపల్లిగూడెం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వచ్చినటువంటి 6 నెలల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని స్థానిక శాసనసభ్యుల వారి చేతుల మీదుగా జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక జోన్లు చూస్తే డైలీ 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు పబ్లిక్ ఏదైతే ప్రజలు బస్సులకు ఎక్కి వారి యొక్క మరి ట్యాక్సీ కడతా ఉన్నారో తద్వారా ఇంకా దాన్ని పెంచుకొని ఆర్టీసీ మీద నమ్మకాన్ని పెంచి మరి టయానికి తీసుకెళ్లి సురక్షితంగా తీసుకెళ్లి మరి వారి యొక్క గమ్యానికి చేర్చేటువంటి ఆర్టీసీ రంగాన్ని ఇంకా మెరుగుపరిచే దిశగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో నుంచి విశాఖపట్నం రూట్ లో కూడా ఈ కొత్త BS6 బస్సుని ఇనాగ్రేట్ చేయడం కోసం మరి మన జోనల్ చైర్మన్ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రోజు ఇది ప్రారంభించడం చాలా ఆనందకరం. ప్రస్తుతం మన జిల్లాలో ఉన్నటువంటి 4 డిపోల్లో చూసుకున్నట్లయితే మన డిపో చాలా అత్యంత తక్కువగా నష్టాల్లో ఉండి మరి మన జిల్లాలో మిగిలిన డిపోలతో పోల్చుకున్నప్పుడు ఆక్యుపెన్సీ రేషియోలో కానీ అదేవిధంగా మరి ఇంధన పొదుపు అంటే KMPL-లో కానీ మనదే హైయెస్ట్ ఉంది. అది మరి మన అందరి సమిష్టి సహకారంతో ఇది సాధించడం జరిగింది. కనుక ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారికి ఒక చిన్న విన్నపం. చాలా మంది మనకి ప్రయాణికులు ప్రజలు కూడా చాలా కాలం నుంచి మనకి విజయవాడ సర్వీసులన్నీ కూడా ఊళ్ళోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అందుకోసం అని చెప్పి ఇక్కడ మనకి మేకల సంత దగ్గర నుంచి కనుక మన సర్వీస్ రోడ్ని ఇలాగ హైవే కనుక కలిపినట్లయితే ఈ బస్సులన్నీ కూడా లోపలికి వచ్చి ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే కనుక ప్రజలకి కన్వీనియంట్గా ఉంటుంది. అదేవిధంగా ప్రయాణికులు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా విజయవాడ వెళ్ళే వాళ్ళకి కానీ వచ్చే వాళ్ళకి కానీ కూడా సౌకర్యంగా ఉంటుంది. కనుక ఇది కొంచెం మా విన్నపాన్ని మన్నిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక భాగ్యలక్ష్మిపేట ఎల్ఎల్ఎం చర్చ్ వ్యవస్థాపకులు జైబాబు కుమార్తె ఎఫ్సెబా పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ చేతుల మీదుగా శానిటరీ వర్కర్స్కు నిత్యావసర సరుకులు అందజేశారు. వీరు మాట్లాడుతూ జైబాబు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లాయర్ మూర్తి, శాంతిరాజు, అప్పారావు, శ్రీను, మున్సిపల్ సిబ్బంది సోమేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ సోని తదితరులు పాల్గొన్నారు. సంస్థ స్థాపించి నుంచి కూడా ఏ రోజుని కూడా కేవలం ఇది చర్చు, దేవాలయం ఒకటే అనుకోకుండా అన్ని రంగాల్లోనూ ఏదైతే పేదవారికి కానీ నిస్సహాయులకు కానీ సహాయం చేసే విషయంలో జైబాబు గారు వారి మిత్ర బృందం ఎప్పుడు కూడా ఆయనకి తోడుగా ఉంటూ మరి అనేక రకమైన కార్యక్రమాలు ఏదైతే మరి ఈరోజు మనం వాస్తవంగా చూస్తున్న ఈరోజున్న పరిస్థితుల్లో మరి వారి పాప, పెద్ద పాప నాకు కూడా కూతురే, ఆయన కూతురంటే నాకు కూతురు లెక్కే. కానీ నిజంగా ఎంత పెద్ద మనసు అంటే తండ్రికి తగ్గ కూతురులాగా తండ్రి సేవా రూపంలోనే ఉన్నారు. కాబట్టి నా జన్మదిన వేడుకలను కూడా మరి అటువంటి సేవా రూపంలోనే చేయండి డాడీ అని చెప్పి మరి అటువంటి మంచి మాటలు చెప్పిందంటే మా తల్లి నిజంగా సర్వీస్లో చాలా తండ్రితో పాటు పూర్తి సహాయ సహకారాలు ఇస్తుంది. కాబట్టి మనందరి ఆశీస్సులు ఆ అమ్మాయికి ఇచ్చి దీవెనలు ఇచ్చి రాబోయే రోజుల్లో మన
పాప మంచి ఉద్యోగాన్ని భవిష్యత్తును ఇవ్వాలని చెప్పి మనందరం ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే ఏదైతే మరి తను మంచి ఉద్యోగం చేసిన తర్వాత కూడా తండ్రికి కానీ తల్లికి కానీ ఎప్పుడు కూడా సహాయకారిగా ఉండాలని చెప్పి మరొక్కసారి నేను కోరుకుంటూ, మరి ఏదైతే మరి ఈరోజు నిత్యావసర వస్తువులు కూరగాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎల్ఎల్ఎం చర్చ్ వ్యవస్థాపకులు మరి మన జయబాబు గారు ఆధ్వర్యంలో మరి తాడేపల్లి నియోజకవర్గంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా మరి పాప పేరు ఇప్సబ్ మరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏదైతే శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా మరి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా పేదరికంలో చాలామందికి ఇస్తాం, కానీ శానిటరీ వర్కర్స్కి ఇవ్వడంలోనే ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. చాలా మంచి కార్యక్రమం చేశారు జయబాబు గారు, ఆయనకి ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలి. అలాగే మన క్రిస్మస్ జరిగినప్పుడు కూడా ఎంతోమందికి చీరలు దుప్పట్లు పంపిణీ చేయడం, మొన్న ఎల్ఎల్ఎం చర్చ్ ద్వారా పెద్ద ఎత్తున సుమారు 2-3 వేల మందితోటి మరి 120 మంది పాస్టర్లతో కలిపి శాంతి ర్యాలీ చేసి ప్రజలు రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని ఒక ఆలోచనతో మంచి పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మన తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మీపేట నందు ఎల్ఎల్ఎం చర్చి ఆవరణలో మరి మా కుమార్తె హెప్సెబా పుట్టినరోజు సందర్భంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి శానిటరీ వర్కర్స్కి మరికి ఒక చిన్న సేవా కార్యక్రమం చేయాలని ఒక తలంపుతో మేము ఈరోజు మా యొక్క కుమార్తెకి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు వారికి మరి వచ్చినటువంటి శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా ఒక చిన్న సేవా కార్యక్రమం చేయాలని నిత్యావసర వస్తువులు అలాగే వారికి కూరగాయలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మాట ఏంటంటే, బైబిల్లో ఒక మాట, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పిన మాట ఏంటంటే చెప్తాం కానీ చాలామంది చెయ్యం. మన సమాజం అంతా ప్రశాంతంగా ఉండాలంటే, మత సామరస్యం, ప్రజలు సమిష్టిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటేనండి, మన స్వార్థాన్ని విడిచిపెట్టి ఇతరుల కొరకు మనం కలిసి చక్కగా సేవ చేయడానికి ఇష్టపడినప్పుడు అక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. మానవులుగా ముందు మనం బ్రతుకుతాం. ముందు మానవులుగా దేవుడు మనం సృష్టించాడు, మానవత్వాన్ని కలిగి మనం జీవించాలని కూడా సమాజాన్ని తెలియపరుస్తూ తాడేపల్లిగూడెం కాపునాడు అధ్యక్షుడు బాలబొమ్మల శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం స్థానిక లార్డ్ ఆఫ్ లైఫ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ సెల్ నాయకులు షేక్ బాజీ, చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపీకృష్ణ, కోడవల్లి శ్రీనివాస్, చిక్కాల హరిబాబు, పసుపులేటి చింతన్న, కేశవ, దెందులూరి శ్రీనివాస్, డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి అనాథాశ్రమంలో మరి తాడేపల్లిగూడెం కాపునాడు అధ్యక్షులు, మరి పట్టణంలోని సుపరిచితులు మరి బాలబొమ్మల శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ అల్పాహారాన్ని ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఎన్నో పుట్టినరోజులు మరి బాలబొమ్మల శ్రీనివాస్ గారు జరుపుకోవాలని ఈయన ఉద్దేశం. ఒక అనాథాశ్రమంలో ఈ యొక్క పుట్టినరోజును జరుపుకోవడం అన్నది చాలా ఆనందదాయకమైన విషయం. అందరూ కూడా వేరేగా ఎంజాయ్మెంట్లు చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున అనాథల మధ్యన ఈయన పుట్టినరోజు జరుపుకుంటాం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈ పిల్లల బ్లెస్సింగ్సే కాకుండా మరి అందరూ ఆశీర్వచనాలు ఉండి ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాలని చెప్పి, మరి నా చిన్ననాటి నుంచి తన నుంచి కూడా మేమందరం కూడా ఒక చోట పెరిగిన వాళ్ళం. మా బాల్యమిత్రుడు బాలబొమ్మల శ్రీనివాస్ గారు చక్కటి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. తాడేపల్లిగూడెం కాపునాడు అధ్యక్షుడు మిత్రుడు శ్రీ బాలబొమ్మ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రబంధువులు అందరం కలిసి ఇవాళ కొండ చెరువు దగ్గర ఉన్న లార్డ్ ఆఫ్ లివింగ్ పిల్లల సమక్షంలో ఆయన పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పిల్లలే దేవుళ్ళతో సమానం కాబట్టి ఆ పిల్లలందరూ కూడా శ్రీనివాస్ గారికి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి శ్రీని గారు మంచి మంచి కార్యక్రమాలు చేసి భవిష్యత్తులో ఆయనకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పుట్టినరోజు సందర్భంగా మరి లార్డ్స్ ఆఫ్ లివింగ్ చిల్డ్రన్ హోమ్ నందు ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు సహకరించిన మెకాలే గారికి, మేడం గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తీవ్రమైన చలి
ఉదయం పిల్ల 8 గంటల లోపల స్కూల్కి వెళ్ళిపోవాలండి. ఆ టైంలో కూడా నా మిత్ర బృందం 5 గంటలకు లేచి వచ్చి అల్పాహారాలన్నీ చూసుకుని ఇక్కడ తెచ్చి చేయడం, కేక్ పట్టు రావడం, ఇంత చలిలో కూడా అనేది నాకు చాలా ఆనందం. ఏదైనా డే టైంలో అంటే అయినా చేయగలగానే సర్వీస్ ప్రోగ్రామ్స్ ఈ చలి టైంలో 6 గంటలకు 5:30 లేచి రావడం, నాకు అలాంటి మిత్రులు నాకు దొరకడం ఈ రోజున నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మరి లార్డ్స్ ఆఫ్ లివింగ్ చిల్డ్రన్ హోమ్ నడుపుతున్న మెకాలే గారు చిన్న పిల్లలు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన అనాథ పిల్లలు పాపం వారి తల్లిదండ్రుల్లో దూరమయ్యో ఏదో ఇబ్బందుల్లోనూ ఉన్న పిల్లలకి ఎక్కడెందుకు చేసుకుంటున్నామంటే వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉంటుంది. మా గురించి కూడా సొసైటీ నుంచి కొంతమంది పెద్దలు మనుషులు వచ్చి వేడుకలు జరుపుకుంటారు అని ఒక ఆత్మస్థైర్యం ఉంటుందని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాం. కానీ ఎటువంటి ప్రచారానికి మట్టుకు కాదండి. పోనీ ఇలాంటి ప్రచారంలో కూడా కొంతమంది వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి చోట కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన వారికి ధన్యవాదాలు. మా మిత్రులకు ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచాలన్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తిని సానుకూలంగా పరిష్కరిస్తామని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు హామీ ఇచ్చారు. డ్యూటీపై తాడేపల్లిగూడెం వచ్చిన ఆయనను ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ అండ్ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆర్జేడీను కలిసిన వారిలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, ఏరియా కమిటీ నాయకులు అల్లం కుమారస్వామి, బి శివశంకర్, ధనాల రవి, అల్లం నరేంద్ర, రౌతు రాజేష్లు ఉన్నారు. పట్టణం పెరిగిందని, పెరిగిన పట్టణ అవసరాల దృష్ట్యా పారిశుద్ధ్య సేవలు పెరుగుదలకు వార్డుకు 2 చొప్పున 70 మందిని కొత్తగా నియమించాలని, చెత్త సేకరణకు మరో 10 ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని కోరారు. తాడేపల్లిగూడెంలోని శ్రీ తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనుల నిమిత్తం ఆ పాఠశాల 1982-83 బ్యాచ్ 10th విద్యార్థులు 1,56,116 రూపాయలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా గ్రౌండ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎన్వివి సత్యనారాయణకు అందజేశారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో 82-83 బ్యాచ్ పూర్వ విద్యార్థులు బాయిశెట్టి శ్రీనివాస్, ప్రవా శ్రీనివాస్, గోపీ ధన్రాజ్, ఏగల తాతారావు, చాటగడ్డ అన్నవరం, దొండపాటి నాగకిషోర్, పైడి అన్నాజీరావు, గంధం వెంకటరమణ, తాడేపల్లిగూడెం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిరంగుల నరసింహమూర్తి, టీవీ రామారెడ్డి, అడపా వీరేంద్ర కుమార్, ఆకుల బాలకృష్ణ, కాజు శ్రీనివాసరావు, పప్పు రామకృష్ణ, మొక్కరాల శ్రీనివాస్, రామిశెట్టి శ్రీనివాసరావు, కొత్తలంక సుబ్రహ్మణ్యం, మెంటా వాణి, సిరిగినేని అనురాధ తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎన్వి సత్యనారాయణ గారు వారి మిత్రులందరితో కలిసి అభివృద్ధిలో వారి తోడ్పాటుకి వారందరూ వారు ముందు వచ్చి గ్రూప్లో పెడితే దాదాపు 1,50,000 ఇవ్వడం అనేది 82-83 10th బ్యాచ్ వాళ్ళు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చేసి మంచి పనికి మీ అందరూ మేము సైతం అని చెప్పి వచ్చినందుకు ఎంత ఇచ్చినా, మీరు 100 రూపాయలు ఇచ్చినా 200 ఇచ్చినా మీరు ఇచ్చి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మరి ఎందుకంటే ఇవాళ ఆర్థిక పరిస్థితి గవర్నమెంట్లో లేనప్పుడు కూడా మనం ఏ పని ఆకూడదని మరి మనం అన్ని పనులు చేస్తూ ఉన్నాం. దాంట్లో నాకు సహకరించిన ఎన్వి సత్యనారాయణ తమ్ముడు, మరి దానికి సహకరించిన మేము 82-83 బ్యాచ్ మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పట్టణం తరఫున, తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున, గవర్నమెంట్ తరఫున కూడా. ఎందుకంటే బాధ్యతగా తీసుకుని ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇచ్చే దాన్ని వాకింగ్ ట్రాక్ చేయాలని, షటిల్ కోర్టులు పెట్టాలని, దాంట్లోనే అన్ని రకాల గేమ్స్ ఆడించాలి పిల్లలతో మంచి ఉద్దేశం కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని, మీరు కూడా భాగస్వామిని, మనం అందరూ కలిసి దాన్ని అభివృద్ధి చేసి బాధ్యత తీసుకుందాం. మరి ఎన్వి సత్యనారాయణ ఈ మంచి కార్యక్రమం చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటే 10 వ్యవస్థలు బాగుపడతాయి. మిమ్మల్ని అందరినీ నేను అయితే గ్యాదర్ చేయలేను, ఎన్వి కాబట్టి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేస్తాను. మీలాగా చాలామంది మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, మరి థ్యాంక్స్ ఒకటి సరిపోదు, ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీతో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. జిల్లా పరిషత్ పాఠశాల తాడేపల్లిగా ఉంది. 82-83 10వ తరగతి చదువుకున్నా మేమంతా కూడాను. 82-83 హై స్కూల్ గ్రౌండ్ వాటర్ బాగా ఫామ్ అవుతుందని చెప్పి అందరికీ ఉపయోగపడే రీతిలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాన్ని చదువు చేసి అందరికీ ఉపయోగపడేలాగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారండి. దాంట్లో భాగంగా మా గ్రూప్లో షేర్ చేసాం. ఆ విషయాన్ని షేర్ చేయగానే 1,56,116 అమౌంట్ రావడం జరిగింది. దీనికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, మా విద్యార్థులు అందరికీ కూడా, దేశ విదేశాల్లో ఉన్న అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తీసుకుంటున్నాను.
స్థానిక పెద్ద మసీద్ సెంటర్లోని అంబేద్కర్ హాల్ వద్ద జమాఅతే ఇస్లామీ హింద్ తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి థైరోకేర్ వారి నిర్వహణలో మంగళవారం థైరాయిడ్ టెస్ట్, షుగర్, బీపీ, రక్త పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 50 మందికి ఉచిత వైద్య సేవలు పొందారు. జమాఅతే ఇస్లాం హింద్ స్థానిక అధ్యక్షులు సర్దార్ ఖాన్, దస్తగిరి, మసీద్ ప్రెసిడెంట్ రఫాత్, నజీర్ అహ్మద్, అబ్దుల్ గఫర్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం జమాతే ఇస్లామీ సంస్థ నుంచి ఒక ఎన్జిఓ అండి ఇది. ఈ సంస్థలో ఖిద్మతే కలక్ అంటే సంఘ సేవకు సంబంధించిన ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగింది. భూలోకవాసులకు సాయం చేయండి, పరలోకం ఉన్న సప్త ఆకాశాలు ఉన్న సృష్టికర్త మీకు సాయం చేస్తాడని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఎవరైతే థైరాయిడ్, బీపీ, షుగరు ఉన్నారో వాళ్ళు బయట టెస్ట్ చేయించుకోవడానికి అయ్యే ఖర్చుకి సగం తగ్గేలాగా మేము ఈ యొక్క ఏర్పాటు చేశాము. కాబట్టి ఈ ఏర్పాటు మేము వినియోగించుకుంటున్న ఎవరైతే తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా జమాతే ఇస్లామీ హింద్ ప్రతి సంవత్సరం ఏవైతే చేసే సంఘ సేవలకి అన్నింటినీ కూడా అందరూ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక 9వ వార్డులో పెద్ద మసీద్ సెంటర్లో జమాతే ఇస్లాం హిందూ వారు నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపు జరుగుతున్నది. చాలామంది వచ్చి ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగును. చాలామంది బీపీ, షుగరు, థైరాయిడ్ చెట్లు జరుగుతున్నవి. స్త్రీలు, పురుషులు ఎవరైనా వచ్చి చేయించుకుంటున్నారు చాలామంది. ఈ ప్రోగ్రామ్ను ఎక్కడ జరిపినా ప్రతి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. జనవరి 4వ తేదీన గేమ్ చేంజర్ ఈవెంట్ అనంతరం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి మడకరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం గేమ్ చేంజర్ నిర్మాతలు మృతి చెందిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. రజక వృత్తిదారుల సంఘ సమావేశం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జరిగింది. మడకరాజుతో పాటుగా బట్టవల్లి సత్యనారాయణ, అడ్డాల వెంకటేశ్వరరావు, కొడమంచిలి వాసు, ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఈ నెల 4వ తారీఖున గేమ్ చేంజర్ ఈవెంట్ పార్టీలో సందర్భంగా రాజమండ్రిలో జరుగుతున్న తరుణంలో అక్కడ కాకినాడ నుంచి 4 యువకులు 2 బళ్ళు వేసుకొని బయలుదేరడం జరిగింది. వారు దీనికి వచ్చి చూసి తిరిగి వెళ్ళే తరుణంలో ఎర్రంపేట అనే గ్రామం దగ్గర ఒక వెహికల్, ఆల్విన్ వెహికల్ ఒకటి వచ్చి ఎదురుకుండా వచ్చి కొట్టేసిన సందర్భంగా అక్కడికక్కడే బాబు ముచ్చందడం జరిగింది. ఈ రోజు మీ సేవ చేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం. మీ కుటుంబాన్ని నమ్ముకున్నందుకు ఈ రోజు ఆ కుటుంబానికి దుఃఖం మిగిలిందే తప్ప ఈ రోజు ఎవరు కూడా వెళ్ళి కనీసం చరణబాబు కూడా వెళ్ళి మాట్లాడే పరిస్థితి కనపడలేదు. అయితే మీరు సినిమాల పేరుతోటి యువకులందరూ ఉర్రతులు ఇచ్చేసి బయట తీసుకొచ్చే పరిస్థితిలో అనేక కుటుంబాలు సంఘటన చూస్తా ఉన్నాం. అనేక కుటుంబాలు ఈ రోజు రోడ్డు పడతా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఏదైతే మీరు ఆ సినిమా పేరుతో జరుగుతున్న ఈవెంట్కి వచ్చినటువంటి కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శ చేసి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. స్థానిక పాతూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని విశేష పూజలు, అభిషేకాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు గావించారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అడపా ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు విచ్చేసి అడపా ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. ಹೆಸರಿಟ್ಟು ಮೊದಲತ್ತ నా ఫోన్ అంత దగ్గర
అంకం వాసు గారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక 33వ వార్డు మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సేవా స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో దోసనపూడి భాస్కర్రావు, వేర్ల సత్యనారాయణ, గోకా శివ, ఏపూరి సాయి, వి పోసిబాబు, పి శేషు, ఏ మార్కండేయులు, రాజు, కె శ్రీను, సింహాచలం, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. మన గొల్లగూడెం సెంటర్లో 33వ వార్డులోని కుంతలమ్మ గుడి దగ్గర ఈరోజు మన మున్సిపల్ కార్మికులకు బట్టలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోంచి వచ్చిన దానికి గట్టి స్పీడ్ తోటి ఆయన చేసే కార్యక్రమాలకి అభిమానులు అందరూ ఉత్సాహంగా ఉండి వార్డులో కూడా తెలుగుదేశం బీజేపీ అలాగే మన జనసేన పార్టీ కలిపి వార్డులో ఈ వచ్చే 5 సంవత్సరాలు కూడా మంచి ఏ రూపాయి ఆశించకుండా మొత్తం నాయకులేంటి, కార్మికులేంటి, అలాగే జనసేన నాయకులు, వేరే మహిళలు అందరూ కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అదే ఆ భాగంలోనే ఈరోజు మేము 33వ వార్డులో మన మున్సిపల్ కార్యక్రమానికి బట్టలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వార్డులో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరూ వచ్చారు. అందరికి కూడా నమస్కారం చెబుతున్నాం. 33వ వార్డు గ్రామ ప్రజలకి ఈరోజు సంక్రాంతి సందర్భంగా మన 33వ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయిన పడాల శ్రీనివాస్ గారు ఇక్కడ మున్సిపల్ కార్మికులకు 10 మంది ఉన్నారు. వాళ్ళకి సంక్రాంతి సందర్భంగా బట్టలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళు చేసే డైలీ పనుల గురించి వాళ్ళ కష్టార్జితం చూసి అయిన తోటి కార్మికుడిగా ఆయన తెలుసు కాబట్టి కార్మికులు పడే బాధ, అందుకని సంక్రాంతి పండుగ వాళ్ళ స్టాఫ్ అందరికీ మా వార్డు 33వ వార్డు స్టాఫ్కి ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా బట్టలు పెడుతున్నారు. ఇది మాకు స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే రెల్లి కార్మికులు మనం బాగుంటే మన పట్టణం కానీ, మన గ్రామం కానీ, మన వీధి కానీ పారిశుద్ధ్యం బాగుంటుంది. వాళ్ళ ఆరోగ్యం బాగుంటే మనం అందరం బాగుంటాం. దాని గురించి ఈరోజు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారి సేవలో మా ఆధ్వర్యంలో ఇవాళ పడాల శ్రీనివాస్ గారు వార్డు వాళ్ళకి బట్టలు పంచిపెడతారు. మన వార్డులో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ కూడా వారు చేసే సేవలకి మనం ఎంత ఇచ్చినా రుణం తీరదు. వాళ్ళు శుభ్రంగా పనిచేయకపోతే మన వార్డు శుభ్రంగా ఉండదు. వాళ్ళు చేసే సేవ వల్లే మన వార్డు శుభ్రంగా ఉంటుంది. కాబట్టి వారందరి సేవలకి ఏదో ఉడతాభక్తిగా వార్డు తరఫున ఏదో సేవ చేయాలని చెప్పి అనుకుని పడాల శ్రీనివాస్ గారు వారికి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వారికి నూతన వస్త్రాలు బహుకరించాలని చెప్పి అనుకున్నారు. ఆ కార్యక్రమానికి సందర్భించి వారందరినీ కేకేసి వారికి నూతన వస్త్రాలు బహుకరించడానికి ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కేకేశారు. ఇదంతా కూడా కూటమి సభ్యులందరూ 3 పార్టీల సభ్యులందరూ వచ్చి వాళ్ళకి వాటిలో నూతన వస్త్రాలు బహుకరించడం జరుగుతుంది. కాబట్టి వారు ఎల్లప్పుడూ కూడా ఇంకా ఇంతకన్నా మంచి పనులు చేసి ఈ వార్డుకి మంచి శుభ్రంగా ఉండేటట్టు చేయాలని చెప్పి కోరుకుంటూ వారు చేసే సేవలకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే వార్డు సభ్యుల వార్డు ప్రజలు అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో గల శ్రీ దక్షిణముఖ సువర్చల సుందర అభయాంజనేయ స్వామి వారి మంగళవారం సందర్భంగా ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, కాలానుగుణ వ్యాధులపై పట్టణంలోని యాగర్లపల్లి, కడకట్ల, ఎన్టీఆర్ జంక్షన్, వేకర్స్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మంగళవారం జరిగిన ఆషా డే కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అవగాహన కల్పించారు. వైద్యాధికారులు డాక్టర్ రవికుమార్, డాక్టర్ తనూజ, డాక్టర్ శ్రావ్య అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకురాలు మంగతాయారు, పద్మ, ఐసీడీసీ పర్యవేక్షకురాలు వెంకటలక్ష్మి, అనంతలక్ష్మి, ఆశాలు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. దోమల వృద్ధి అనేది దాన్ని తగ్గించడం కోసం ఇది ఒక ప్రక్రియ. ఇది వారంలో ఒక వారం అంతా జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక కార్యక్రమం ఏంటంటే డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు.
ఈ కార్యక్రమాలు కూడా సమర్థవంతంగా నిర్వహించాలంటే కనుక దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లార్వా ఎలిమినేషన్. మరి దోమ పుట్టుకుని మనం ఆ లార్వా దశలోనే మనం నిర్వీర్యం చేయడం ద్వారా దోమ పుట్టుకు అనేది మనం శాశ్వతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. మన ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి. అలాగే ప్రజల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించే భాగంలో మరి డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని మీకు మీరుగా వెళ్ళి చేసే కంటే మరి గృహస్థుల్ని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఆ కార్యక్రమాన్ని ఇంకా కొంచెం మనం సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. కనుక తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని అలాగే వెక్టర్ కంట్రోల్ హైజీన్ ప్రోగ్రామ్ని మరి ఆన్లైన్లో అలాగే ప్రజలకు చేరవేయడంలో మీరు అందరూ కూడా ఈ సంవత్సరం కూడా మరి అదే విధంగా స్ఫూర్తితో ఉండాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.